గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ ను పోస్ట్పోన్ చేస్తున్నట్టు ప్రకటించింది టీఎస్పీఎస్సీ. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరిన్ని డీటెయిల్స్ విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్ష 3 సార్లు వాయిదా పడ్డది. వాస్తవానికి గత సంవత్సరం డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తము 783 పోస్టులకు గత సంవత్సరం డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గతంలో ఆగస్టు 29, 30 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో అప్పుడు అభ్యర్థులు పరీక్షకు గ్యాప్ లేదు, పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేసిన తరుణంలో నవంబర్ 2, 3 తేదీలకు మళ్ళీ పరీక్షలను మార్చింది. అయితే నవంబర్ లో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సో ఇప్పుడు వచ్చే జనవరిలో 6, 7 తేదీన గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ చెప్పింది. కానీ ఇంతట్లోనే ఎన్నికలు అయిపోవడము, టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యులు 3 రాజీనామాలు చేయడము, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, సో ఈ తరుణంలో మళ్ళీ గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్టు ఇందాకనే టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అయితే వాస్తవానికి కొత్త బాడీ ఇప్పుడు ఏదైతే చైర్మన్ లేరు, అదేవిధంగా సభ్యులు కూడా ఇంకా ఇద్దరే ఉన్నారు, 3 సభ్యులు రాజీనామా చేయడంతో సో కొత్త చైర్మన్ మళ్ళీ కొత్త కమిషన్ సభ్యులు వచ్చిన తర్వాత గ్రూప్ 2 నిర్వహిస్తామని చెప్పి కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తము ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే గ్రూప్ 2కు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో మరొక డేట్ కు సంబంధించి అంటే మనకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు కూడా ఫిబ్రవరి లేదా మే ఈ టైంలో గ్రూప్ 2 నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 1 month లో కొత్తగా కమిషన్ ఏర్పాటు చేయడము, మళ్ళీ టీఎస్పీఎస్సీకి సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎగ్జామ్ నిర్వహణకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సో ప్రస్తుత పరిస్థితులలో కమిషన్ పరిస్థితి ఏ రకంగా ఉంది, సో వీటన్నిటిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేస్తున్నారు. ఈ తరుణంలోనే గ్రూప్ 2 పరీక్ష, ఎందుకంటే ఇప్పుడు ఇంత షార్ట్ పీరియడ్ లో ఇటు చైర్మన్ లేకపోవడం, మళ్ళీ కమిషన్ సభ్యులు లేకపోవడం, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సో పరీక్ష నిర్వహిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కమిషన్ కూడా భావించింది. సో ఈ తరుణంలోనే ఈ రోజు పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే రీషెడ్యూల్ కు సంబంధించినటువంటి తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పి కమిషన్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే నిరుద్యోగులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఎందుకంటే గతంలో జరిగిన ఇబ్బందులు కానీ, గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు కొత్త చైర్మన్, కొత్త కమిషన్ ఏర్పాటు చేసి పారదర్శకంగా గ్రూప్ 2 కానీ ఇతర నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. సో మొత్తానికైతే ఈ రోజు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్ గా టీఎస్పీఎస్సీ ప్రకటించడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలోనే రీషెడ్యూల్ కు సంబంధించినటువంటి డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అపర్ణ, థ్యాంక్ యూ విజయ్.